ఈ నెల 10వ తేదీన మూడుచింతలపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలి మెడలో నుంచి చైన్ స్నాచింగ్కు పాల్పడిన ఘటనను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం దాదాపు 70 సీసీ కెమెరాలను పరిశీలించి బండ్లగూడకు చెందిన అంజిరెడ్డి, బోలిగూడెంకు చెందిన నరేందర్ రెడ్డిగా గుర్తించి అరెస్టు చేశామన్నారు పేట్ బషీరాబాద్ ఏసీపీ రాములు. నిందితుడి నుంచి 4 పుస్తల తాడును, 5 గ్రాముల బంగారు చైన్, 5.5 గ్రాముల మరో గోల్డ్ చైన్, ఒక కారు, ఒక స్కూటీ, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అందాజ 12:30 గంటల ప్రాంతంలో ఒక వృద్ధ మహిళ అంటే 55 సంవత్సరాల వయసు గల ఒక మహిళ మూడుచింతలపల్లి విలేజ్ లో హరిహర రామాలయం టెంపుల్ దాటుకొని ఆమె పొలం వైపు వెళ్తూ వడ్లు ఆరబెట్టుకోవడానికి వెళ్తుండగా వీళ్ళు వెనుక నుంచి స్కూటీ పైన బ్లూ కలర్ స్కూటీ పైన ఆమెను ఫాలో అవి ఎవరు లేని ప్రదేశం చూసి ఆపి ఆమెను బెదిరించి ఆమె మెడలోంచి చైన్ లాక్కోవడం జరిగింది. దాంట్లో కొంత ఆమె గట్టిగా పట్టుకోవడం వల్ల కొద్దిగా ఆమె మెడలో మిగిలింది. రిమైనింగ్ వాళ్ళు తెంపుకొని పారిపోవడం జరిగింది. దాన్ని వదలకుండా 10 రోజులు శ్రమించి దాదాపు 60 నుంచి 70 కెమెరాలు పట్టుకొని తీసుకురావడం జరిగింది. ప్లస్ రికవరీ కూడా చేయడం జరిగింది. దీంట్లో ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు వచ్చేసి వీళ్ళు క్యాబ్ డ్రైవర్స్. ఐటీ కంపెనీకి ఒక కంపెనీలో పెట్టుకున్నారు. కంపెనీలో వీళ్ళిద్దరు ముందు డ్రైవర్ గా వేరే దగ్గర పనిచేశారు. తర్వాత నవీన్ రెడ్డి అలియాస్ నరేందర్ రెడ్డి, ఈయన క్యాబ్ కొనుక్కోవడం జరిగింది. ఆయన దగ్గర అంజిరెడ్డి ఆయన దగ్గర పనిచేస్తూ ఇద్దరు కలిసి చేస్తున్నారు. వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు అని చెప్తున్నారు, కానీ వాళ్ళు ఏదైనా వాళ్ళ ఎంజాయ్మెంట్ కొరకు ఎక్కడైనా ఇటువంటి నేరాలు చేసుకొని తీసుకోవచ్చు.